నా సంధి దుగ్గు లేచిపోతున్నది. ఈ రోడ్లు ఏందో, నా బండి నడిపించడం ఏందో, ఏమన్నా అసలు ఏం అర్థమవుతలే. వాళ్ళు పిక్ చేసుకుంటారు. దానిపైన 2 numbers రాసిన, ఫస్ట్ పైన నెంబర్కి ట్రై చేయండి. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ అయితే మనం ఎల్లమండల్ అవుతున్నాం. సో ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్, లేట్ లేచిన. యాక్చువల్లీ ఏమైందంటే అల్లారం పెట్టుకున్న 5:30కి, బట్ ఏమైందంటే వాన పడుతున్నది. సో సర్లే వాన తగ్గిన తర్వాత పోదాం అనుకున్నా. బట్ సడన్గా ఏమైందంటే వాన ఎప్పుడు తగ్గిందో తెలియదు. 6:30కి ఒక కాల్ వచ్చింది, 13 kilometers రైడ్ వచ్చింది. రా యాక్సెప్ట్ చేసిన, ఒక్క నిమిషం మాకు యాక్సెప్ట్ కన్నానంట. సో కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకుందాం. అండ్ ఏమైందంటే సడన్గా వాన తగ్గింది అండ్ నేను మర్చిపోయినా, అంటే వాన ఎప్పుడు తగ్గిందో కూడా తెలియదు. వాన తగ్గిన తర్వాత ఇక సడన్గా కాల్ వచ్చింది. కాల్ రాగా దన్నులు లేచిన. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:30కి లేచిన, 6:20కి లేచిన. లేవంగానే పోలేవా అంటే ఈడ వాన పడుతున్నారు, బయటకు వచ్చి వాన లేదు, ఏం లేదు. ఓరని అనుకోని మళ్ళీ దాన్ని వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి గోపురదంతా సెట్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా. ప్రజెంట్ టైం వచ్చి 6:46 అవుతుంది. అండ్ మన రీడింగ్ వచ్చి 2852. చూద్దాం మళ్ళీ లాస్ట్ వరకు చూసి ఎన్ని కిలోమీటర్ తిరిగినాం, ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి చెప్తాను. ఓకేనా, పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. 3064 కూర్చో. చేయలేదు కదా బ్రో, ఆన్లైన్ వేస్తాం. ఓకే గాయస్, నేను కుత్బుల్లాపూర్ అండ్ మెడ్చల్ మధ్యలో అవుతున్నా. నియర్ బై దూలపల్లి అంట. ఫస్ట్ సైడ్ ఇంత దూరం వచ్చింది. మరి ఇక్కడ రైడ్స్ ఉంటాయో నాకే తెలీదు. మరి ఇటు సైడ్ వస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీన్ నియర్ బై రైడ్స్ పడే ప్లేస్ని అయితే యాక్సెప్ట్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 13 kilometers వచ్చిందని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసిన. బట్ నాకైతే రైడ్లు పడతాయి అన్న హోప్ అయితే లేదు. సో ఏం చేయాలి అని చూస్తున్నా, ఎక్కడ సైడ్ పోతే రైడ్లు పడుతుంది అని చెప్పేసి. దూలపల్లి 3.5 kilometers అంట, 7.8 డ్రాప్ అంట, 68 అంట. ఊబర్ అమ్మ జీవితం. అరే మరీ కొంచెం చూసేయరా, అటు ఇటు కాదన్నా. 10-11 kilometers నువ్వు 70 రూపాయలు ఇస్తున్నావు. ఆ 70 రూపాయలు ఇస్తున్నావా, అడిగి పోయిన తర్వాత 60 వస్తాయి, ఎంత వస్తుంది తెలియదు. చూసురా నీ గురించి, నేను అంత బేకారుగా నేడే చూడలే. నేను ఎండకి ఒక్కటే అరణ పడుతున్నావా అని దళం ఎందుకురా అవతలే. అంటే ఇక ముంగడ వెహికల్స్ ఆగినాయి కదా, ఏం ప్రాబ్లం ఉందా వానికి. మన జాతిలో అరే వెహికల్స్ ఎందుకు ఆగినా చూసుకోవా, ఆగిపోయింది ఇది. చిన్న బండి పక్కన పెట్టడానికి ఓలే. సో గాయస్, ఒకటి మెడ్చల్ నుంచి అయితే రైడ్ వచ్చింది. ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే ఇక్కడ సైడ్ పడతలేవు. సో అందుకోసమే ఇక ఏం చేస్తామని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఓకే, ఇది ఏసాలో నేను ఇంకా మన సైడ్ వస్తుందేమో అనుకున్నా. ఇది మళ్ళీ అదే సైడ్ వచ్చింది. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. కింద మెడ్చల్ ఉందంటే మెడ్చల్ పోతుందేమో అనుకున్నా. ఇది వీక్తుంది. ఇది 63 రైడ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ర్యాపిడోలో 18 kilometers రైడ్ అయితే వచ్చింది. సో కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకుందాం. ఫస్ట్ కస్టమర్కి ఐఎమ్ కమ్మింగ్ అని పెడదాం. ఐఎమ్ కమ్మింగ్. మళ్ళీ ఆయన క్యాన్సిల్ చేసిన అనుకో, ఇక్కడ నుంచి రైడ్ వాళ్ళంటే సుక్కలే. మళ్ళీ నేను ఉన్న ప్లేస్ కూడా మరీ ఇప్పుడు ఎక్కడ రాలేను నేను ఈ ప్లేస్లోకి. సో ఆయనతో క్యాన్సిల్ అయింది అనుకో, పాండురంగా మిగతా మీరే థింక్ చేసుకోండి. షాలో వెళ్ళిపోదాం స్పీడ్. ఓకే అన్న, అమ్మ థ్యాంక్ యూ, ఓకే అన్న రిప్లై ఇచ్చేయండి. రైట్ వెళ్ళిపోదాం.
మొత్తం బొరాన్ గలీలు ఉన్నాయి కదా పికప్ లొకేషన్కి. నేను మొత్తం మగాదం ఉన్నది ఇది. ఏడా కాక ఏడా 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 ఇక్కడ లెఫ్ట్. కాక నువ్వేనా? కాదు, ఫోన్ చూస్తున్నాను. కాక అయితే కాదు. ఓ అరే ఏడ పోయినా ఆడ బకెట్లో పెడుతుర్రు. నేనేమనలే మీకు రాకుండా దగ్గరికి వస్తారు బాగానే. అక్కడ సైడ్ వస్తుంది సార్ అది. ఒకటి చెప్పు 09 కూర్చోండి. సో గైస్, కస్టమర్ అయితే పికప్ చేసుకున్నా. 19 కిలోమీటర్స్ వచ్చింది. మన ముసాపేట అంట, సరే నిజాంపేట అంట. చాలా వెళ్ళిపోదాం. ఎంత 35 మినిట్స్ చూపిస్తుంది. వెళ్ళిపోవచ్చు స్పీడ్గా, కానీ స్పీడ్ బ్రేకర్లు రోడ్లు అంతా కచ్చర ఉన్నాయి. నిన్న ఏమైందంటే ఆల్మోస్ట్ నేను ఐడికి ముసాపేట వరకు వచ్చిన. ముసాపేటకి వచ్చే లోపు వై జంక్షన్లో స్టార్ట్ అయింది చూడు కాక వాన. అసలు నేను తడవని అనుకున్నా. మా అయ్య ఫోన్ చేసిండు, వాన పడుతుందా బేట అంటే పడతలేదే వస్తున్నా ఇంటికి అన్న. ముసాపేట్ బ్రిడ్జ్ దిగినో లేదో ఇక సుక్కగా చూపించింది వాన. మొత్తం తడిచిపోయి ఇంటికి వెళ్ళే లోపు సుక్కలు చూపించింది వాన మొత్తం. ఎట్లా అంటే అసలు చలికి భరించలేకపోయినా. పోగానే అమ్మకు వేడి వాటర్ పెట్టేసి అని చెప్పేసి స్నానం చేసుకొని అన్నం తిని కొద్దిసేపు పడుకుందామనే లోపు వారైంది మనం లేస్ట్. అలాగే సూపర్లో మనకి 3 కిలోమీటర్స్ 199 అమౌంట్ అయితే రైడ్ అయితే వచ్చింది. ఆల్రెడీ కస్టమర్ ఎక్కించుకున్నా కాబట్టి వద్దు, క్యాన్సిల్ చేస్తా, అవసరం లేదురా భయ్. నువ్వు 199 ఇచ్చినావు కానీ అడిగి పోయేసరికి 180 170 ఇస్తావు. తెలియదా నీ గురించి? ఎందుకు నాకు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నేను అవసరం యూజ్ చేసుకుని, నిన్ను ఏ టైంలో యూజ్ చేసుకోవాలి ఆ టైంలో యూజ్ చేసుకుంటా ఊబర్ని. కిందాక ఒక రైడ్ వచ్చింది కదా, అది 19 కిలోమీటర్స్ 210 రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది. అండ్ ర్యాపిడో వచ్చి 20 రూపీస్ అయితే కట్ చేసుకున్నాడు. దాని తర్వాత మనకి ఇంకోటి అయితే రైడ్ అయితే వచ్చింది. ఎందులో ఊబర్లో రైడ్ అయితే వచ్చింది 10 కిలోమీటర్స్ అంట 154 రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది. మరి నిజంగానే అంత వచ్చిందా లేకపోతే ఏం తెలియదు. యాక్సెప్ట్ అయితే చేసిన. మరి పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం, అడుగుదాం ఎంత వచ్చింది అని చెప్పేసి. చలో వెళ్ళిపోదాం. డ్రాప్ వచ్చి 10 కిలోమీటర్లు వచ్చింది. ఇన్ కేస్ 150 వచ్చిందంటే మరి ఏదైనా ఫ్రాడ్ ఉందా? జగదీష్ 7836 ఎంత వచ్చిందా ఆన్లైన్ ఎంత వచ్చిందా అమౌంట్? బండియా చేంజ్ చేసినాను. అది కస్టమర్కి 134 చూపించిందంట, మనకేమో 154 చూపించింది. ఇంకా అట్లా ఉంటుంది ఊబర్ది. ఏం చేయలేం, అంతా ఫేక్. అన్నీ దగ్గర లాంగ్ పడతలేవు కదా. అయ్యా 143నా? ఒకసారి పాప్ చేసింది బెస్ట్గా. వచ్చింది. అది లాంగ్ పడ్డది అన్న, 18 కిలోమీటర్స్ వచ్చింది అది. థ్యాంక్స్ అన్న. 18 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఓకే, కస్టమర్ నువ్వే తల్లి, వస్తున్నా కదా, జస్ట్ 2 నిమిషాలు ఉన్న ప్లేస్లో ఉన్నావు కదా, క్యాన్సిల్ చేసినావు. ఓరది అమ్మ జీవితం, ఏం లాభం రాబోయ్. ఇందాక లాభాన్ని నేను కస్టమర్ బుక్ చేసుకుంది 18 కిలోమీటర్స్. జస్ట్ ఎంత తెలుసా, 500 మీటర్స్ డిస్టెన్స్. 500 మీటర్ డిస్టెన్స్ కూడా ఆగలేదా మీకు? దాన్ని క్యాన్సిల్ చేసింది. ఏం చెప్పాలి? అరే ఇప్పుడు అయితే 3 కిలోమీటర్స్ వెళ్తున్నా, 12 కిలోమీటర్స్ రైడ్, డ్రాప్ రైడ్. సో మెహదీపట్నం అంట. సో కస్టమర్ని పోయి పికప్ చేసుకుందాం. అరే కొంచెమైనా ఆలోచించాలి, జల్దీ వస్తున్నామా లేట్ వస్తున్నామా అని చెప్పేసి. ఒకసారి కన్ఫర్మేషన్ ఆల్రెడీ మెసేజ్ చేశాను, కమింగ్ మేడం అని చెప్పేసి. రీసెంట్ వాళ్ళు జల్దీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి.
అలా ఫస్ట్ కనుక్కోవాలి, కనుక్కుంటే కదా తెలిసేది వస్తాడా రాడా అని చెప్పేసి. ఎంత వచ్చింది ఆన్లైన్లో? ఆన్లైన్ ఎంత వచ్చింది అమౌంట్? 6 to 74. థ్యాంక్స్. ప్రజెంట్ టైం వచ్చి 9:53 అవుతుంది. మనకి ర్యాపిడోలో వచ్చి 514 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి ఎంత వచ్చిందంటే 147 రూపీస్. అరౌండ్ మనకి ఎంత 660 రూపీస్ అమౌంట్ అయితే అయింది. చలో ఇంకో రైడ్ కోసం వెయిటింగ్. రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. డెలివరీ చేయాలా మేడం అది? అవునా? ఓటీపీ వస్తుంది చెప్పరా? 6417. ఒక్క నిమిషం. అవి వాళ్ళు పిక్ చేసుకుంటారు. దానిపైన 2 నంబర్స్ రాసిన ఫస్ట్ పైన నంబర్కి ట్రై చేయండి, తర్వాత కింద నంబర్కి ట్రై చేయండి. ఓకే, ఓకేనా? ఇది అమౌంట్ పే చేస్తాం. ఓటీపీ చెప్పండి. 6417. ఓకే. బండి కొన్న సంది దుగ్గు లేచిపోతున్నది. ఈ రోడ్లు ఏందో, నా బండి నడిపించడం ఏందో, ఏమన్నా అసలు ఏం అర్థమవుతలే. ఇంత గలీజ్ రోడ్లకి నా బండిని దింపుతున్నా. అసలు ఎట్లా అంటే 3-4 రోజులకు ఒకసారి వాటర్ వాష్ చేపిస్తున్నట్లు నా బండికి. ఇప్పుడు ఇంటికి పోగానే మళ్ళీ వాటర్ వాష్ కొట్టాలి. అయ్యో, ఇంత వరస్ట్ రోడ్లకి నేను డెలివరీకి వస్తున్నా. థ్యాంక్ యూ. ఇదే బైక్ 78. కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. టైం వచ్చి 12:26 అవుతుంది. ఆల్రెడీ మనకి 1000 రూపీస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఒకటి షేర్లింగంపల్లి రైడ్ అయితే వచ్చింది. సో ఇది యాక్సెప్ట్ చేసిన, పికప్ చేసుకొని పోయి డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే షేర్లింగంపల్లి నుంచి రిటర్న్ మళ్ళీ మదినగూడ వేసుకుంటాం. మదినగూడ వస్తే మదినగూడ వరకు, లేదా మియాపూర్ అయినా సరే, మియాపూర్ వరకు అయినా సరే. ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్ని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. కస్టమర్ దగ్గర నుంచి బ్యాగ్ అయితే పికప్ చేసుకున్నా. ఇది మనకి ఎక్కడ ఎగ్జాక్ట్లీ అంటే అమీన్పూర్ వెళ్ళే రోడ్లో డెలివరీ చేయాలి. సో రైట్, ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. ఆఫీస్ పేట్ సిగ్నల్ దగ్గర నియర్ బై 89. థ్యాంక్ యూ. సో గైస్, ర్యాపిడోలో గో టు మై లొకేషన్ మదీనా పెట్టుకున్నా అండ్ ఊబర్లో కూడా పెట్టుకున్నా. చూద్దాం మళ్ళీ రెండిట్లో పడితే ఫస్ట్ పడుతుందో పడ డౌట్ ఉంది. సో పడితే మన అదృష్టం, పడకపోతే మన దురదృష్టం. ఓకే, ఇన్ కేస్ రైడ్ పడ్డది అనుకో కస్టమర్ని పికప్ చేసుకుంటా, లేదు అనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతాయి ఇంటికి. ఓకేనా కాక? రైడ్లో అయితే పడతలేవు. ఒక రైడ్ పడ్డది, బట్ మియాపూర్ పడ్డది. సో ఎందుకులే అని చెప్పేసి రిజర్వ్ చేసేసిన. అండ్ మనకి ఊబర్లో ఎంత అమౌంట్ చేసినామంటే 1 సెకండ్. ఊబర్లో వచ్చి 512 అండ్ ర్యాపిడోలో వచ్చి
604 రూపీస్, అంటే అరౌండ్ 1100 రూపీస్ అయితే మనం ఈరోజు జర్నీ చేసినాము. ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ ఎప్పుడు 6:40 నుంచి రైట్ నౌ 1:07 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ 7 వేసుకో, 7, 8, 9, 10, 11, 12, 1. సో 7 అవర్స్లో 1100. ఓకే, సో గాయస్ వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మర్చిపోకుండా మన వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. రైట్, మళ్ళీ బాయ్ బాయ్, టేక్ కేర్.